మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, మోకాలు గనుక రెండు కాలవి కంప్లీట్ గా అరిగిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మీరేమైనా పెక్యులర్ కేస్ ని డీల్ చేశారా? మోకాల్లో గుజ్జు ఉంటది కదా, అది మొత్తం అరిగిపోయింది. అరిగిపోయిన తర్వాత ఇప్పుడు వారం రోజుల్లో ఆపరేషన్ ఉంది. ఆపరేషన్కి వెళ్ళే ముందు ఆ పేషెంట్కి ఆ రోజు మార్నింగ్ ఇవాళ ఆపరేషన్ ఉంది, ఇంకా హాస్పిటల్కి పోవాలి అనేసి ఆమెకి ఎవరో చెప్పారు మన గురించి. ఓకే, లేదు మీకు ఆపరేషన్ అవసరం పడదు ఈ డాక్టర్ దగ్గర పోతే అనేసి. హాస్పిటల్కి పోయే పేషెంట్ మన దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే మన క్లినిక్కి రావాలి అంటే లిఫ్ట్ ఎక్కాలి అంటే 4 మెట్లు ఎక్కాలి. 4 స్టెప్స్. ఆ పేషెంట్కి ఎక్కడానికి రాదు. 4 స్టెప్స్ కూడా 4 స్టెప్స్ కూడా ఎక్కడానికి రాదు. అంత ఎవరికి చూసారా? బరువు కూడా జర ఎక్కున్నారు. ఓన్లీ ఫ్లాట్ ఉంటే జర టక్ 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 అని నడుస్తారు. మళ్ళీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ అరిగిపోయింది కదా, ఇప్పుడు మోకాల్లో అంత బలం ఉండదు, అప్పుడు జర్ర నడవంగానే పడిపోతారు వాళ్ళు. కొందరికి అట్లా అయిపోతుంది. అంటే పట్టు ఉండదండి. కాదు చేతన్ గారు, ఇప్పుడు మనకి లైఫ్ అంటే చాలా ఇష్టం కదా అందరికి. రేపు సర్జరీకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి హోమియోపతి ట్రై చేద్దాము అన్నంత రిస్క్ చేస్తారా? ఇప్పుడు వచ్చిరు కదా పేషెంట్, అవును. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, నేను చెప్పే బట్టి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. ఓకే, ఒక ఏమంటారు, ఒక ఒపీనియన్ లాగా ఓకే వచ్చారు. ఎందుకంటే పేషెంట్ ఏజ్ కూడా ఎక్కువ ఉంది. పేషెంట్ ఏజ్ కూడా 77 or 78 years ఉంది. ఆ పేషెంట్ కి ఏమనిపించింది, నేను ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకోవాలి? ఆల్రెడీ అంతకు ముందు కూడా అయిందా? వేరే ఆపరేషన్లు అయినాయి, ఎన్ని అని చేయించుకోవాలి? నేను ఒక 1 year ఉంటా జరా మంచిగా, అంటే ఏం పరేషానీ లేకుండా ఉంటాను. సర్జరీ బదులు హోమియోపతికి వెళ్తే ఎన్ని రోజులు బతుకుంటాను కానీ నాకు సర్జరీ వద్దని డిసైడ్ అయ్యి వచ్చింది ఆవిడ. అయితే మనం ఏం చేసినాము, మన దగ్గరకు వచ్చిండ్రు, ఆ 4 మెట్లు కూడా ఎక్కలేకపోయినరు. మనం చైర్ పంపిస్తే చైర్ మీద కూర్చొని వాళ్ళ ఇంటి వాళ్ళు మన క్లినిక్ వాళ్ళు లేపి ఆ 4 మెట్లు క్రాస్ చేయించారు. మళ్ళీ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాక మెల్లగా నడుచుకొని వచ్చిండ్రు. మనం ఒకటి అడిగినాం, స్ట్రెస్ ఏముంది? మీ ఫేవరెట్ క్వశ్చన్. నా ఫేవరెట్ క్వశ్చన్. ఎందుకంటే మనం స్ట్రెస్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ రెండింటిని కంబైన్ చేసి మందులు ఇస్తాం. ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే అంటే వాళ్ళ ఆయన పోయిర్రు. ఓకే, దాని తర్వాత ఒంటరితనం ఒక రేంజ్లో ఉండే, ఏముండదు మైండ్లో, కానీ కూర్చొని టీవీ చూసేటప్పుడు కూడా ఏడవడం. పోయి 2-3 ఏళ్ళు అయింది, కానీ దాని లోపల నుంచి ఇంకా బయటికి రాలేదు. టీవీ చూసేటప్పుడు ఏడవడం, మళ్ళీ సడన్గా ఎవరైనా మాట్లాడుతుంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇన్వాల్వ్ ఉన్నారు అని మర్చిపోయి ఏడవడం. డిప్రెషన్ కూడా ఉండే. ఇది మనం తీసుకున్నాం సిమ్టమ్స్. మోకాల సిమ్టమ్స్ తీసుకున్నాం, మోకాల్వి MRI స్కాన్స్ చూసినాం. నేనేమన్నాను, సరే మీరు ఇప్పుడు హాస్పిటల్ పోదాం అనుకుంటున్నారు కదా, ఒక వారం తర్వాత పోండి, దేవుని దయ ఉంటే మీకు తగ్గాలి అనేసి అన్నాను. సరే అనేసి వారం తర్వాత చేపించుకుందాం అనేసి ఫిక్స్ అయిన రాళ్ళు. ఇన్ని రోజులు ఆగిన కదా, ఒక 7 రోజులు ఆగితే వారం రోజుల్లో ఆమెకి 30% నుంచి 50% వరకు మోకాలు జర ఫ్రీ అయినాయి మూమెంట్స్. వన్ వీక్ లోనే. హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది అనేసి అందరు అనుకుంటారు కదా, అట్లా ఉండదు. మనం ఫస్ట్ ఏమనుకుంటామంటే పేషెంట్ కి రిలీఫ్ ఇవ్వాలి, దాని తర్వాత ఉన్న ప్రాబ్లమ్ ని సెట్ చేయాలి. శాశ్వత పరిష్కారం ఎందుకంటాం? ఎందుకంటే మన గోళీలు లైఫ్ టైం వాడే అవసరం పడదు, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వరకే వాడాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మందులు క్యూర్ చేస్తున్నాయని కాదు, మనం మందులు ఇచ్చినాక మన బాడీలో ఏ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉంది కదా, అది ఆటోమేటికలీ బాడీనే సెట్ చేసుకుంటుంది. బాడీ క్యూర్స్ ఇట్ సెల్ఫ్ అంటాం మనం. దానికి ఒక స్టిమ్యులస్ కావాలి. అందుకే మనం మెడిసిన్స్ కూడా చాలా డైల్యూటెడ్ ఫామ్లో ఉంటాయి. అయితే మనం మెడిసిన్స్ ఇచ్చినాము, మూమెంట్స్ ఫ్రీ అయినాయి, నొప్పి తగ్గింది, ఆపరేషన్ డిలే చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, మళ్ళీ ఒక 3 నెలల్లో నొప్పి చాలా వరకు తగ్గిపోయింది, కొద్దిగా నడవడం, వెయిట్ కూడా జర తగ్గింది, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు 77-78 years ఉంది. ఇప్పుడు ఇదే పేషెంట్కి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉందంటే గుజ్జు మళ్ళీ మొత్తం రిపేర్ కూడా అవుతుంది త్రూ హోమియోపతి. కానీ 50 ఏళ్ళు కాకుండా 77 years ఉంది, డిస్ట్రక్టివ్ ఏజ్ అది. అంటే ఈ ఏజ్లో ఏమవుతుంది అంటే బాడీ ఫిజియాలజీ, అది అంటే ప్రకృతి అనుకోండి, ఏమవుతుంది, అన్ని డ్యామేజ్లు అవ్వడం స్టార్ట్ అవుతాయి.
ఎందుకంటే మనం ఒక డెత్కి అప్రోచ్ అవుతున్నాం. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ పేషెంట్కి నొప్పులు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏమొచ్చింది, ఇంతకుముందు మొత్తం గ్రేడ్ 4లో ఉండే, ఇప్పుడు గ్రేడ్ 2కి వచ్చింది, నొప్పులు లేవు. అయితే మనం ఏమన్నాం, సరే అమ్మా ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆపేద్దాం, 1.5 year వాడిర్రు అట్లని, ట్రీట్మెంట్ ఆపేద్దాం, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుంది. ఈ రోజు వరకు నొప్పి రాలేదు. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం దాంతోపాటు. ఏంటండి అది? ఆ హోమ్ రెమెడీ ఏంటంటే భీమసేని కర్పూరం అనేసి ఒక కర్పూరం వస్తుంది. ఓకే, దాని పేరే అదా? పేరే అది. ఇప్పుడు మనం కర్పూరం తోటి హారతి చేస్తాం కదా, మీరు అబ్జర్వ్ చేయండి, మనం తీర్థం తీసుకుంటామా వెంకటేశ్వర స్వామి గుడిలా, ఆ తీర్థంలో మనకు కర్పూరం టేస్ట్ వస్తుంది. దాని అర్థమైంది, వాళ్ళు కర్పూరం వేస్తున్నారు దాంట్లో. ఈ కర్పూరం ఏదైతే ఉంటది కదా, భీమసేని కర్పూరం, ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కర్పూరం అన్నమాట. ఇది మంట పెడితే దీనికి, ఇప్పుడు మన ఇంట్లో మనం పక్క కిరాణా షాప్ నుంచి కర్పూరం పట్టుకొని వస్తే మంట పెడితే మొత్తం నల్ల పొగలు వస్తాయి దాంట్లోకి వెళ్ళి. దీంట్లో ఆ నల్ల పొగలు రావు, ఓన్లీ జ్యోతి వస్తుంది. ఓకే. అండ్ దీంట్లో అంత స్ట్రాంగ్ స్మెల్ కూడా ఉండదు, ఎందుకంటే ఇది ప్యూరెస్ట్ ఫామ్, ప్లాంట్ డిరైవ్ ప్యూరెస్ట్ ఫామ్. ఇది డైలీ 1 pinch పౌడర్ లాగా చేసుకొని 1 pinch మీరు వాటర్లో యాడ్ చేసుకోండి. వాటర్లో యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా మీరు మిరియాల పౌడర్, అది కూడా ఒక చుక్క వేయండి. ఓకే, చిటికెడు ఒక కప్లో మిక్స్ చేసుకోండి. డైలీ మార్నింగ్, డైలీ ఆఫ్టర్నూన్, డైలీ నైట్ ఇది కన్జ్యూమ్ చేయండి. ఏమవుతుంది దాంతో? దీంతో ఏమవుతుందంటే, ఏదైతే మనకు నొప్పి ఉంటుంది కదా, దీంట్లో ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీళ్ళకు నొప్పి కొద్దిగా రిలీఫ్ అవుతుంది. ఓకే. రిలీఫ్ అయిన తర్వాత ఏమవుతుంది, మనకు మెల్లమెల్లగా మన హోమియోపతి మందు ఆ కార్టిలేజ్ని రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంటుంది, అదే సైమల్టేనియస్లీ. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ముసలోళ్ళు ఏమవుతుంది, అబ్జార్ప్షన్ సరిగా ఉండదు వాళ్ళ శరీరం. ఇప్పుడు కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే కూడా అబ్జార్ప్షన్ అవ్వదు, కాల్షియం రిచ్ ఫుడ్స్ తింటే కూడా అబ్జార్ప్షన్ ఉండదు. అయితే దీంట్లో మనం మినరల్ వేసినాం కదా, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల ఫ్రీ రాడికల్స్ బాడీలో తగ్గుతాయి. అండ్ ఏదైతే మనం తింటాం కదా ఆహారము, అది కరెక్ట్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ అబ్జార్బ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే అందుకే ఇది అట్లా హెల్ప్ చేసింది. హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము. అయితే దేవుని దయతోటి మంచి రిలీఫ్ ఉండే, చాలా వరకు తగ్గిపోయింది. మనం మెడిసిన్స్ కూడా ఆపేసినాం, ఈ రోజు వరకు నొప్పి కూడా లేదు. మళ్ళీ ఇంకోటి ఏమంటా అంటే, ఈ హోమ్ రెమెడీ చెప్పినాం కదా, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తున్నారు అనుకోండి, దాంట్లో మీరు ఒక హోమియోపతి మెడిసిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే కెల్కేరియా ఫ్లోర్. కెల్కేరియా ఫ్లోర్ 0/9 పొటెన్సీ 5 pills దాంట్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేస్తారు కదా, ఈ పిల్స్ కూడా డిజాల్వ్ అయిపోతాయి దాంట్లో. అదే మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. ఓకే, చాలా మంచిగా ఉంటుంది. కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హోమియోపతి పిల్స్ 1/2 hour వరకు ఏం తినొద్దు అంటారు. చూడండి మేడం, 1/2 hour వరకు ఏం తినొద్దు అనేసి మనం చాలా మంది ఇండియన్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు. కానీ ఇట్లా హోమియోపతి మెడిసిన్స్, ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ తీస్తాం కదా మనం, ఇట్లా నేను ఏమైనా హోమ్ రెమెడీ చెప్తే వాళ్ళు కిందికి వచ్చి కమెంట్స్ కూడా రాస్తారు వేరే వాళ్ళు. వాళ్ళకి ఐడియా ఉండదు కదా మన డాక్టర్ గారు ఇంత గ్యాప్ ఇవ్వమన్నారు అనేసి. కానీ అట్లా వేసి తీసుకోవడం వల్ల నేను అబ్జర్వ్ చేసిన, నేనే కాదు వేరే వేరే కంట్రీస్లో డాక్టర్లే అబ్జర్వ్ చేసిండ్రు, ఏంది ఇట్లా ఎన్హాన్స్ అవుతుంది, దాని ప్రాపర్టీలు ఎన్హాన్స్ అవుతాయి. అయితే అట్లా వాడచ్చు, ఏం ప్రాబ్లం రాదు. సో హోప్ ఫ్రమ్ హోప్లెస్ తన స్టోరీ తీసుకుంటే అట్లాగే అయింది కదా. హోప్ ఫర్ ది హోప్లెస్ అనేసి మీరు అంటున్నారు కదా, నేను ఇదే కాన్సెప్ట్ తోటి చాలా మందికి, అంటే అసలు ఇప్పుడు ట్రీట్మెంటే లేదు బై మీ రోగానికి అనేసి చెప్పేస్తారు కదా డాక్టర్లు, అటువంటి పేషెంట్లు వస్తారు మన దగ్గర. MND కేసులు కూడా వస్తారు, మోటార్ న్యూరాన్ డిజార్డర్. అంటే ఇప్పుడు నడవడం అంటే కాళ్ళు కూడా పెట్టడానికి రాదు వాళ్ళకు, ఎందుకంటే నరాలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఒక పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండే అంటే, బొక్కలు ఉంటాయి కదా, కూసుటే ఫ్రాక్చర్లు అవుతాయి, పడుకుంటే ఫ్రాక్చర్లు అవుతాయి. అంత అది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనుకోండి, జెనెటిక్గా వంశపరంగా వచ్చింది ఆ పేషెంట్. అటువంటి పేషెంట్లు. మళ్ళీ దాని తర్వాత డౌన్ సిండ్రోమ్ అనేసి ఒక ఉంటుంది, ఆ పేషెంట్లు. ఆటిజం అంటారు, పిల్లల్లో ఉంటుంది. వాళ్ళందరికీ హోప్ ఫర్ ది హోప్లెస్ అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ లేదు వేరే దాంట్లో. మన హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, మన దగ్గర వస్తారు, చాలా మందికి తగ్గింది కూడా. ఎప్పుడు కూడా చిన్నపాటి హోప్ కూడా వదిలేయద్దు. మీకు అలా అనిపిస్తే కనుక డాక్టర్ చైతన్య సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.